హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్న నేను వండిన పిండి వంటలకి మా పొయ్యి చూడండి ఎలా అయిపోయిందో. పిండి వంటలు వండటమే కాదండి, దానికి తోడు పాలు కూడా పొంగిపోయినాయి. పాలు పొంగిపోతే ఇంకా పొయ్యి పరిస్థితి ఎలా ఉండిద్దో మనం చెప్పనవసరం లేదు. పాలు పొంగిపోయినాయి అన్న బాధ కంటే కూడా క్లీన్ చేసుకోవాలన్న బాధే ఎక్కువగా ఉంటుంది. ఈ జిడ్డంతా పోవాలంటే వాటర్లో కొంచెం షాంపూ వేసి బాగా గిలక్కొట్టానండి. నురుజొచ్చేదాకా గిలక్కొట్టి ఆ వాటర్ మొత్తం పొయ్యి మీద, పక్కన ఉన్న అట్టల మీద, అన్నిటి మీద చల్లాను. ఇది కొంచెం నానిన తర్వాత మన అంట్లు రుద్దుకునే పీచు ఉంటుంది కదా, ఆ పీచుతోటి పొయ్యి అంతా నీట్గా రుద్దాను. పాలు పొంగిపోయిన పొయ్యి మీద ఉన్న స్టాండు, ప్లేటు అన్నీ అంట్లు స్టాండ్లో వేసి కడిగేశాను. ఈ మధ్య యూట్యూబ్లో పాలు పొంగిపోకుండా ఉండాలంటే గిన్నె మీద గంట పెట్టడం చూపిస్తున్నారు. అది ట్రై చేశాను కానీ ఒకసారి అయినా పాలు పొంగిపోయినాయి. ఇప్పుడు లేటెస్ట్గా ఏం చూపిస్తున్నారంటే పాలల్లో గ్లాసు కానీ ప్లేట్ కానీ ఏదన్నా స్పూన్ కానీ వేసి కాగబెడితే పాలు అనేవి పొంగిపోవంట. అది మాత్రం ట్రై చేయలేదు నేను. ఈసారి చూడాలి. మనకి యూట్యూబ్ వల్ల ఎన్ని ఉపయోగాలండి. మనకు తెలియని విషయాలు ఎన్నో తెలుసుకోవచ్చు. కష్టం అనుకున్న పనులు చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి. అలా నేను నేర్చుకున్న విషయాలు, నేర్చుకున్న పనులు చాలా ఉన్నాయి. మా పెళ్ళైన కొత్తలో పనులు చేసుకోవడానికి నేను చాలా ఇబ్బంది పడేదాన్ని. యూట్యూబ్లో చూసి కష్టమైన పనులని సింపుల్గా చాలా తేలిగ్గా చేసుకోగలుగుతున్నాను. బ్యాక్గ్రౌండ్లో పిల్లల వాయిస్ వినిపించిద్ది, ఏమనుకోకండి. నేరేడుకాయలు దుబ్బేయటానికి పిల్లలు వచ్చారు, గోల గోల చేస్తున్నారు. చెట్టు మా ఇంటి దగ్గర ఉందనే కానీ ఇంతవరకు ఒక్క కాయ కూడా మేము తినలేదండి. పిల్లలే కోసుకెళ్తున్నారు. అంట్లు రుద్దుకునే పీచు తీసుకొని మొత్తం పొయ్యి అంతా క్లీన్గా నీట్గా రుద్దేశానండి. రుద్దేసి ఇదిగోని తడి క్లాత్ ఒకటి తీసుకొని మొత్తం నీట్గా తుడుస్తున్నాను. పొయ్యి కింద అయితే తీయాలంటే ఇంకా అదొక పెద్ద పని అండి. అంతా పొయ్యి కింద పొంగిపోవటం కాదులేండి, మొత్తం చినిగిపోయింది. వేడికి ఈ కవర్ అంతా మొత్తం చినిగిపోతుంది. వేడి వేడి పాలు పొంగినప్పుడు కానీ ఏదన్నా అన్నం పొంగినప్పుడు కానీ చినిగిపోతుంది. అక్కడికి నేను ప్లేట్లు పెట్టుకున్నానండి. 2 ప్లేట్లు పెట్టాను. ప్లేట్లు కొంచెం పక్కకు పోయినప్పుడు అలా ఈ కవర్ మీద పడి కవర్ అంతా కాలిపోయినట్టుగా అయిపోతుంది. ఈ కవర్ వేయటం మంచిది కాదంటున్నారు. కవర్ వేయకపోతేనేమో చూడటానికి బాగుండదండి. గచ్చు అంతా పాడైపోయింది. ఇంకా అది అలాగే ఉంచామంటే చూడటానికి నీట్గా ఉండదులే అని ఇంకా కవర్ వేసుకోవాల్సి వస్తుంది. ఇదిగోండి పొయ్యి మొత్తం నీట్గా అంట్లు రుద్దు పీస్ తీసుకొని రుద్ది నీట్గా క్లీన్గా 1కి 2 సార్లు తుడిచారండి. ఫస్ట్ చూసినప్పుడు పొయ్యి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది చూడండి. ఇంతకీ నేను ఏం పిండి వంటలు వండాను పొయ్యి ఇంత గలీజ్ అవ్వటానికి అనుకుంటున్నారా? చూడండి, చూపిస్తాను. పిల్లలకు హోమ్సిక్ అయిపోయి హాస్టల్కి వెళ్తున్నారు కదా, పిల్లల కోసమే ఈ వంట తిప్పలు ఇవన్నీ. పిల్లల కోసం నిన్న కేకు, చక్రాలు అవి చేశానండి. కేక్ ఎలా చేయాలో, నేను చేసుకునే విధానం ఎలా చేస్తాను అనేది సింపుల్గా చూపిస్తాను చూడండి. ఒక 5 కోడిగుడ్లు తీసుకున్నాను. 5 కోడిగుడ్లు తీసుకొని ఇదిగోండి ఒక గిన్నె తీసుకొని ఈ గిన్నెలోకి కోడిగుడ్లన్నీ కొట్టి కార్చుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో కొలతలతో సహా చెప్తాను చూడండి. 5 కోడిగుడ్లకి 1 గ్లాసు మైదా పిండి, 1 గ్లాసు పంచదార, అర గ్లాసుకు పెచ్చు నెయ్యి తీసుకోవాలి. నేను తీసుకున్న గ్లాసు అరషోడు గ్లాసు. పంచదారను మెత్తగా మిక్సీకి వేసి పొడిలాగా వేసుకోవాలి. పలుకులు అనేవి లేకుండా బాగా మెత్తగా వేసుకోవాలి. కోడిగుడ్లన్నీ ఇదిగోండి ఇక్కడ మిక్సర్ కనిపిస్తుంది చూడండి, దాన్ని పెట్టి మెత్తగా మెదిపేసాను. బాగా పేస్ట్ లాగా అయిపోవాలండి. కోడిగుడ్లు అనేవి ఉండలు అనేవి లేకుండా బాగా మెత్తగా మెదిపేసుకొని తర్వాత పంచదార పొడి వేసాను కదా, ఇది కూడా కొంచెం కూడా ఉండలు లేకుండా మొత్తం బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇంత కూడా ఉండకూడదండి, బాగా మిక్స్ అయిపోవాలి. మనం ఇది కలుపుకోవటంలోనే ఉండిద్ది కేకు బాగా వచ్చిద్దా రాదా అని. ఎంత బాగా మిక్స్ చేస్తే కేక్ అనేది అంత బాగా పొంగి అంత స్పాంజీగా మెత్తగా దూదిలాగా టేస్ట్ చాలా బాగుండిద్ది. బాగా ఎక్కువసేపు బాగా మిక్స్ చేయాలి. 5 కోడిగుడ్లకి గ్లాసు పంచదార పొడి వేసాం కదండి. ఇప్పుడు గ్లాసు మైదా పిండి తీసుకున్నాను. ఇందులో 1 స్పూనున్నర బేకింగ్ పౌడర్ వేస్తున్నాను. బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి. మర్చిపోయి బేకింగ్ సోడా తెచ్చుకునే వాళ్ళు కేక్లో బేకింగ్ పౌడర్ వేసుకుంటారు. 1 స్పూనున్నర వేసుకుంటే సరిపోయింది. ఈ మొత్తం బాగా కలిసేలాగా ఇలా కలుపుకోండి. దీన్ని ఇలా కలిపిన తర్వాత ఇందాక మనం కోడిగుడ్లు మిశ్రమం ఉంది కదండి, పంచదార వేసి కలిపింది, అందులో వేసి దీన్ని కూడా ఉండలు లేకుండా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. స్టెప్ బై స్టెప్ ఒకదాని తర్వాత ఒకటి వేయాలండి. అన్నీ ఒకేసారి వేసి కలపకూడదు. ఒకటి వేసిన తర్వాత ఇంకోటి వేసి ఉండలనేవి లేకుండా బాగా కలుపుకోవాలి.
ఇలాంటి మిక్సర్తో కలుపుకోవడం చాలా ఈజీగా ఉండిద్దండి. చాలా సింపుల్గా అయిపోయింది. దీని కాస్ట్ కూడా ఎక్కువ ఉండదు, చాలా తక్కువ కాస్ట్. నార్మల్గా గరిటెతో కలుపుకోవాలంటే చాలా టైం పట్టిద్దండి, గంట టైం పట్టిద్ది. దీంతో అయితే ఒక అరగంటలో పావు గంటలో అయిపోయిద్ది. మామూలుగా కలిసిపోవటం అయితే 10 నిమిషాల్లో మొత్తం ఉండలు లేకుండా మిక్స్ అయింది. కాకపోతే మనం ఎక్కువసేపు బాగా నురుజొచ్చేలాగా కలుపుకోవాలంటే ఒక అరగంట సేపైనా కలపాలి. గంటెతో మాత్రం కలపడానికి చాలా లేట్ అయిద్ది, ఉండలు ఉండలుగా ఉండిద్ది. మిక్సీ అయితే మాత్రం నేను ఎప్పుడు వేయలేదండి. ఎప్పుడు నార్మల్గా ఇదిగోండి ఇలా మిక్సర్తోనే కలుపుతాను. ఈ మొత్తం బాగా కలిసిన తర్వాత ఇప్పుడు నెయ్యి పోస్తున్నాను. నెయ్యి అనేది అర గ్లాసుకి కొంచెం పెచ్చు తీసుకుంటే సరిపోయిద్ది. అంటే గ్లాసు నిండుగా కాకుండా కొంచెం తగ్గించి తీసుకోవాలి. దీన్ని కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. నెయ్యికి బదులు సన్ఫ్లవర్ ఆయిల్ అయినా తీసుకోవచ్చండి. కాకపోతే నెయ్యి అనేది పిల్లలకి హెల్త్కు చాలా మంచిది కదా. ఇంట్లో నెయ్యి ఉన్నప్పుడు నెయ్యి వేసుకోవటమే మంచిది. నెయ్యి లేదనుకోండి, దీనికి బదులు సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎంత వేసుకున్నామో సన్ఫ్లవర్ ఆయిల్ కూడా అంతే వేసుకోవాలి. కోడిగుడ్లు అనేవి కొంచెం నీసు వాసనగా ఉంటాయి కదండి. ఆ వాసన లేకుండా ఉండటం కోసం, మంచి ఫ్లేవర్ కోసం ఇదిగోండి రోజు లెసన్స్ వేస్తున్నాను. ఎప్పుడు వెనిలా ఫ్లేవర్ది వాడతాం, ఈసారి మాత్రం రోజు వాడుతున్నాము. ఎలా ఉంటుందో చూడాలి. టేస్ట్ అనేది వెనిలా బాగుంటుందో ఇది బాగుంటుందో, ఏది బాగుంటుందో. ఎప్పుడు కేక్ బాక్స్లో చేసేదాన్ని. ఈసారి కేక్ బాక్స్ కూడా వాడట్లేదండి, నార్మల్ గిన్నెలో చేస్తున్నాను. ఈసారి కొంచెం వెరైటీగా కొత్తగా ట్రై చేస్తున్నాను. రైస్ కుక్కర్ గిన్నె తీసుకున్నానండి. ఇదైతే కొంచెం పెద్ద గిన్నె, పొంగినా కూడా ఇబ్బంది లేకుండా ఉండిద్దిలేని రైస్ కుక్కర్ గిన్నె తీసుకున్నా. ఇందులో అడుగున నెయ్యి వేసాను. నెయ్యి వేసి గిన్నె మొత్తం రాయాలి. కేక్ అనేది అడుగు అనేది అంటుకుపోకుండా ఉండిద్ది. నెయ్యి ఎంత వేసుకుంటే అంత టేస్ట్ చాలా బాగుండిద్ది. కేక్ బాక్స్కి అయితే అడుగున ఇసుకేసి పెడతాం కదండి. ఇప్పుడు ఇందులో ఇసుక వేయట్లేదు, ఉప్పేసి పెడుతున్నాను. అందులో అడుగున బాక్స్ అనేది లేదు కదా, అందుకని దోశల పెనం ఉంటుంది చూడండి, దోశల పెనం మీద సాల్ట్ ఉప్పు వేసి పొయ్యి మీద పెట్టి అది వేడైన తర్వాత ఇదిగోండి ఈ కేక్ గిన్నె పెట్టాలి. ఈసారి ఇలా కొత్తగా ట్రై చేస్తున్నా. ఎప్పుడు ఇలా అయితే చేయలేదండి. కేక్ బాక్స్లో చేసేదాన్ని. కేక్ బాక్స్లో చేస్తే మాత్రం కేక్ సూపర్గా వచ్చేది. అప్పుడప్పుడు కేక్ బాక్స్లో ఎప్పుడూ చేస్తూనే ఉంటానండి. కాకపోతే కొత్తగా మాత్రం ఇలా ట్రై చేస్తున్నాను. కేక్ బాక్స్ చిన్నది ఉంది, అందులో వేస్తే పొంగిపోయిద్దేమోనని అందులో వేయకుండా ఈసారి ఇదిగోండి పెద్ద గిన్నెలో పెట్టి పెడుతున్నాను. చూడాలి ఎలా వచ్చిద్దో. కేక్ ఎప్పుడు చేసినా సరే మనం గ్యాస్ అనేది సిమ్లో ఉంచుకోవాలండి. దోశ పెనం ఇది వేడెక్కిన తర్వాత గిన్నె పెట్టి సిమ్లో పెట్టేసేయాలి. సిమ్లో పెట్టి కనీసం ఒక గంట సేపైనా ఉంచాలి. గంట వరకు మనం కదిలించకూడదు, మూత తీసి చూడకూడదు. మూత తీసి చూసామనుకోండి పొంగ అనేది అణిగిపోయిద్ది. అందుకని ఎప్పుడు మూత తీసి చూడకూడదు. గంట తర్వాత ఇంకా మూత తీసి చూస్తే సరిపోయిద్ది. ఇంకా మళ్ళీ నెక్స్ట్ స్వీట్ చేస్తున్నాను కదా, హాట్ కోసమని ఇదిగోండి చక్రాలు చేస్తున్నా. ఇంకా నేను ఎప్పుడు పిల్లలకి హాస్టల్కి చక్రాలు పంపించాలన్నా సన్న చక్రాలే చేస్తాను. మా పిల్లలు ఇవే ఇష్టంగా తింటారు. ఒక పొయ్యి మీద చక్రాలు, ఒక పొయ్యి మీద కేక్ పెట్టేశానండి. కేక్ ఉడకటానికైతే చాలా టైం పట్టింది ఈసారి. ఎప్పుడు ఒక గంట టైమే తీసుకుంటాం మేము, గంట టైంలో ఉడికిపోయిద్ది. అలాంటిది ఈసారి చాలా టైం పట్టిందండి, 2 గంటలు పట్టింది. పెనం మీద ఉప్పు ఉండటం వల్ల బాగా ఉడకక లేట్ అవుతుందేమోనని ఆ ఉప్పు మొత్తం తీసేసి ఉట్టి దోశ పెనం పెట్టి దోశ పెనం మీద కేక్ గిన్నె పెట్టానండి. అలా పెట్టి ఒక అరగంట సేపు ఉడకనిచ్చాను. అప్పటికి కొంచెం పర్వాలేదు, బాగానే ఉడికింది. ఇంకా తీసి పక్కన పెట్టేశానండి. కేక్ మనకు రావాలంటే వేడి మీద ఉన్నప్పుడు తీయకూడదు, చల్లారాలి. చల్లారిన తర్వాత కేక్ అనేది మనకు పర్ఫెక్ట్గా వచ్చింది. ఇన్ని పిండి అంట్లు అండి, ఇంత హంగామా చేసినప్పుడు మనకు అంట్లు రాకుండా ఉంటాయండి. చూడండి ఎన్ని అంట్లు వచ్చినాయో. మధ్యాహ్నం పూట అన్నం తిన్న అంట్లు, నేను పిండి వంటలు వండిన అంట్లు, మా అబ్బాయి స్కూల్ నుంచి తీసుకొచ్చిన అంట్లు అన్నీ కలిపి చూడండి ఎన్ని అంట్లు అయినాయో. అంట్లు అంట్లు అంటే ఒక మాట గుర్తుకొస్తుందండి. ఒకళ్ళు వీడియోలో అంట్లు కడుగుతున్నా అంటున్నావు, అంట్లు కడగటం అనకుండా గిన్నెలు కడుగుతున్నాను అనొచ్చుగా అంటున్నారు. నాకేమో ఈ మాటే అలవాటైపోయిందండి. అంట్లు కడుగుతున్నా ఈ మాటే వస్తుంది నాకు. మొదట కానించి ఈ లాంగ్వేజ్ అలవాటైంది. ఇప్పుడు మధ్యలో ఫ్యాషన్ రావాలంటే వచ్చిద్దా? చూద్దాం, ఈసారి నుంచి అన్నా ట్రై చేద్దాం. ఇంకా చూడండి ఎన్ని అంట్లు ఉన్నాయో. ఈ అంట్లు మొత్తం రుద్దేసి కడిగేసి అబ్బో ఎంత టైం పట్టిద్దో. కనీసం అరగంటకు పెచ్చు పట్టేటట్టే ఉందండి. కేక్ ఆరిపోయేలోపు ఇంకా ఖాళీగా ఉండటం ఎందుకులేని అంట్లు కడిగేస్తున్నానండి. అంట్లన్నీ బయటేసి నీళ్లు చల్లి ఒక అరగంట సేపు ఉంచితే ఇవి మొత్తం నానిపోయినాయి. ఇంకా నానిన తర్వాత ఇప్పుడు కడిగేస్తున్నాను. వండటం ఒక కష్టం, వండిన తర్వాత వండిని కడగటం ఒక కష్టం.
ఇవి కడిగిన తర్వాత మనం వండిన పొయ్యి ఉండేది కదండి, ఆ పొయ్యి క్లీన్ చేసుకోవాలి. అబ్బా! ఎన్ని పనులండి. ఒక్క పని చేద్దామనుకుంటే దానికి తోడు 10 పనులు మన కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. నా వీడియోలు చూసిన వాళ్ళు వీడియోలు నచ్చుతున్నాయా లేదా, ఎలా ఉంటాయని చిన్న కామెంట్ చెప్పండి. నేను ఇంత కష్టపడి వీడియోలు చేస్తున్నాను, మీరు చిన్న కామెంట్ రూపంలో చెప్పారంటే నాకు హ్యాపీగా ఉండిద్ది. వీడియో చూసి నచ్చితే చిన్న లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే మీకు తెలిసిన వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంట్లో కేక్ వండిన రోజు పిల్లలకి పండగేనండి. కేకు చేస్తున్నామంటే చాలు, ఇంకా ఆ రోజంతా పిల్లలు ఎంత సంతోషంగా ఉంటారు. మా వాడు స్కూల్కి వెళ్ళేటప్పుడు కేక్ చేస్తున్నానంటే రాగానే కేక్ చేసావా, అయిందా లేదా అని ఎదురు చూస్తూ ఉన్నాడండి. వాడు వచ్చేటప్పటికి ఇంకా కేక్ అయితే వండేసాను, కానీ దాన్ని మాత్రం ఓపెన్ చేయలేదు. ఎందుకంటే చల్లారాలి కదండి. చల్లారిన తర్వాతే కదా మనం కేక్ తీసేది. తేపకు ఒకసారి వచ్చి కేక్ మూత తీసి చూస్తూ ఉంటాడు, రెడీ అయిందా రెడీ అయిందా అని. ఎలాగోలా ఈ అంట్లు మొత్తం రుద్దేశానండి. రోజు మనకు అలవాటేలండి, వాళ్ళ కొత్త ఏముంది, ఈ అంట్లన్నీ కడిగేసుకుంటాం మనకు అలవాటేగా. ఒకరోజు ఎక్కువ అంట్లుంటాయి, ఒకరోజు తక్కువ అంట్లుంటాయి, అంతేగాని అంట్లు మాత్రం కడగంది తప్పదుగా, రోజు మనం చేసే పని. ఇంకా అంట్లు కడిగిన తర్వాత ఇదిగోండి గాబు కాడ మొత్తం క్లీన్ చేస్తున్నాను. చీపిరి పెట్టి రుద్ది కడిగామనుకోండి మొత్తం పాచి పట్టకుండా ఉండిద్ది. అందుకని అంట్లు కడిగినప్పుడల్లా పుల్లల చీపిరి తీసుకొని నీట్గా రుద్ది కడుగుతాను. చీపిరితో రుద్దకుండా ఉట్టి నీళ్ళే పోసామనుకోండి మొత్తం అంతా ఈ మట్టి అంతా పేరుకొని పోయి పాచి ఎక్కువగా వచ్చి జారిద్ది కూడా, జారి పడతాం కూడా మనం. అందుకని అంట్లు కడిగినప్పుడల్లా ఇలా చీపిరి తీసుకొని రుద్ది నీట్గా కడుగుతాను. అసలుకే మాకు ఇక్కడ వాటర్ నిలబడతాయండి. ఇంక ఈ చీపిరి పెట్టి రుద్దకుండా ఉట్టి నీళ్ళే పోసామనుకోండి ఇంకా పాచి మామూలుగా ఉండదు. చూడండి, నేను నీళ్ళన్నీ కొడతా ఉంటే మళ్ళీ వెనక్కి వస్తూ ఉండయి. ఎప్పుడు పని అప్పుడు చేసుకుంటుంటే ఎంత పని అయినా సరే తేలిగ్గా చేసుకోవచ్చండి. పని అనేది అసలు వాయిదా వేసుకోకూడదు. ఇంక ఇదిగోండి కేక్ ఎలా ఉందో ఓపెన్ చేద్దాం చూడండి. గిన్నెలో చేశాను, ఎలా వచ్చిద్దో ఏమో, కేక్ ఊడిపడిద్దో ఇరిగిపోయిద్దో. కేక్ కొంచెం విరిగిపోయింది, కానీ కేక్ బాగానే వచ్చింది, టేస్ట్ కూడా బాగుంది.